తలలు వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాము. వాక్యానికి వెళ్ళక ముందు ప్రభువా మీకు స్తోత్రములు, వందనములు. ఆయన నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు మీకు ఘనత, మహిమ. ప్రభువా నన్ను ప్రతి ఒక్క బిడ్డని, ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని పేరు పేరు వంతుని మీరు ఆశీర్వదించండి. మీరు ఆల్రెడీ మాకు ఎంచుకున్న ఈ సమయం విధానం బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా బిడ్డలు ఇక్కడ నుంచే కాకుండా ఆన్లైన్లో ఎక్కడైతే వాక్యాన్ని వింటున్నారో, వాక్యాన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళకందరికీ మీ కృపనిచ్చి ముందుకు నడిపించండి ప్రభువా. నాన్న ఈ కొద్ది నిమిషములు మేము వాక్యముని ధ్యానిస్తుండగా మేము మా మీద ఆధారపడకుండా మీ యొక్క పరిశుద్ధాత్మ మీద ఆధారపడే కృపను ప్రతి ఒక్క బిడ్డకి నాకును ఇవ్వండి నా తండ్రి. ఇదిగోనైనా నేను మీ యొక్క సేవకుడిగా మీ ముందు నిలబడి నేను వాక్యము అందించడానికి సిద్ధపడుతున్నాను ప్రభువా. మీరు మీ వాక్యము మీ సహవాసం చేయడం జరుగుతుంది, కానీ మేము ఏమీ చేయలేము ప్రభా. సో మీ కృపని ఈ యొక్క సంఘంలో ఉంచి ముందుకు నడిపించమని, మాతో ఉండి మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం అందరం ఒకసారి చేతులు కట్టి మన దేవునికి స్తోత్రం చెల్లించుకుందామా అందరము? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో మీడియా వాళ్ళు ఏదో ఫిక్స్ చేస్తున్నట్టున్నారు నా మైక్ను. వాళ్ళు ఫిక్స్ చేస్తుండగా మనము కొంచెం సమయము దేవుని చిత్తం వల్ల కరెక్టేనండి. యూ గుడ్, యూ గైస్ గుడ్? ఓకే, పుల్ మీ డౌన్ లిటిల్ బిట్ ఇఫ్ యూ కెన్. థ్యాంక్ యూ. ఆల్రైట్. సో మీరు గమనించినారో లేదో, ఇప్పుడు నెక్స్ట్ మంత్కి మనకు టోటల్గా ఒక 1 year అవుతుంది మనం తెలుగు ఆరాధన స్టార్ట్ చేసి. మనం అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించుకుందామా? ఒక 1 year అయిపోతుంది నెక్స్ట్ మంత్ మనం సెకండ్ సండే బెంజమిన్ చెప్పినట్టు మనం ఇక్కడ గ్యాదర్ అవ్వము, కానీ క్రిస్మస్ సర్వీస్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకు థ్యాంక్స్ గివింగ్ కూడా ఉంటుంది. సో మీరందరూ కలిసి మీకు తోచిన విధంగా మీరు 10 మందికి చెప్పి 10 మందికి ఆహ్వానిస్తే దేవుని వాక్యమును వాళ్ళు రక్షణ పొందడానికి, దేవుని వాక్యం వినడానికి అవకాశం ఉంటుంది. సో ఐ వాంట్ extend that invitation to everybody. Thank you everyone that's watching online as well. So ఈ సమయము దేవుడు మనకి ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను తెలుగులో ప్రసంగము చేయడానికి ఒక 1 week నుంచి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. సో దేవుని చిత్తము ఈ రాత్రి సమయంలో మనం వాక్యము నేర్చుకోవడమే కాకుండా వాక్యం నుంచి ఒక మంచి అండర్స్టాండింగ్ కూడా మనం తెచ్చుకోవాలని నా ఆశ, నా ప్రార్థన. సో ఈ వాక్యము నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా విషయాలు నాకు హృదయంలోకి వచ్చాయన్నమాట. సో ఒకసారి అనుకునేవాడిని, అదే ఇట్లా వెళ్తే బాగుంటుంది, ఎట్లా వెళ్తే బాగుంటుందని. నాకు ఒక అలవాటు ఏంటంటే, నేను దేవుడు ఇచ్చిన వాక్యాన్ని రాసుకోవడము, తర్వాత దాన్ని ధ్యానించడం అనేది నాకు చాలా అలవాటు అన్నమాట. ఎప్పుడు కూడా ఒక ప్రసంగాన్ని నేను తయారు చేస్తున్నప్పుడు ఒక 3 క్వశ్చన్లు నేను అడుగుతుంటాను. ఎందుకంటే ఆ ప్రసంగము నాకు మనస్సాక్షిగా నన్ను మార్చలేదంటే నేను బోధించే వాళ్ళకి ఎలా అది ఒక ఉపయోగం ఉంటుందో లేదనేది నేను ఎప్పుడు అది అడుగుతుంటానమాట. నేను దేవుని అడిగేది ఏంటంటే, తండ్రి అసలు నేను ఏం తెలుసుకోవాలా ఈ వాక్యం నుంచి, నాకు ఏ ఎమోషను ఈ వాక్యం నుంచి అవసరము. ఎందుకంటే మనము ఎంత నాలెడ్జ్ మనం సంపాదించుకున్నా ఇది బుర్రలో ఉన్నంత వరకు అక్కడే ఉంటుంది, కానీ మనం ఏమి దాన్ని నుంచి మనం సాధించలేమన్నమాట. అదే మనకు తెలిసిన విషయముకి ఎమోషన్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో అప్పుడు మనకు తెలియని రీతిలో ఒక భారం అనేది వస్తుంది. ఎప్పుడైతే భారం వస్తుందో మిమ్మల్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే మీకు ఒక అవగాహన వచ్చేసింది, ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. సో మనం 10 మంది కోసం చేయడమో లేకపోతే 10 మంది మనల్ని అభినందించి కోసం చేయడమో ఉండకుండా మీకు మనసు పూర్తిగా చేసేదానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అది నేను ఎప్పుడు అడుగుతుంటాను దేవుని, ఈ వాక్యం ద్వారా నా తండ్రి నేను ఏం నేర్చుకోవాలా, ఈ వాక్యం ద్వారా నాకు ఏ ఎమోషన్ నాకు అవసరము, అది నా కోసమే కాకుండా నన్ను మార్చడమే కాకుండా నా చుట్టుపక్కల వాళ్ళని ఎలా మార్చగలదు ఆ ఎమోషన్ అనేది నేను ఎప్పుడు దేవుని అడుగుతుంటాను. మూడోది ఏంటంటే, తండ్రి ఈ ఎమోషన్ అనేది చాలా ముఖ్యమైనది, చాలా అవసరమైనది, కానీ ఆ డెసిషన్ అనే స్టెప్ లేకపోతే ఆ ఎమోషన్కి వాల్యూ ఉండదు నాయన. ఏమిది అది నెక్స్ట్ స్టెప్ ఏంది అని కూడా నేను అడుగుతుంటాను అన్నమాట. సో ఆ విధంగా నేను ప్రసంగాన్ని నేను ధ్యానిస్తుంటాను. ఇంగ్లీష్లోనైతేనేమి, తెలుగులోనైతేనేమి. నేను మన తెలుగు ఆరాధన ప్రారంభించినప్పటి నుంచి
తెలుగులోకి ప్రసంగం చేయడానికి ప్రారంభించాను. నేను ఇదివరకు ఎప్పుడు నేను తెలుగులో ప్రసంగమే చేయలేదు. నేను ఎప్పుడైతే దేవుడు నన్ను రక్షణలోకి నడిపించాడో నాకు స్టార్టింగే ఇంగ్లీష్ నుంచి నాకు మెసేజ్ స్టార్ట్ చేయడము అలవాటు అయిపోయింది, అలవాటు చేసేసుకున్నాను. ఇండియాకి వెళ్ళినప్పుడు మంచి ట్రాన్స్లేటర్స్ మనకున్నారు అక్కడ ఇండియాలో, మంచి ట్రాన్స్లేటర్స్. అసలు వాళ్ళ తెలుగు వింటే మనకు ఎంతో ఆశ్చర్యం వస్తుంది, వీళ్ళు ఇట్లా తెలుగు ఎలా పెట్టుకున్నారని. కానీ వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళకి బాగా అర్థమవుతుంది కాబట్టి. సో ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా తెలుగులో ఒకవేళ ప్రార్థన చేసేవాడినేమో కానీ 2 విషయాలు తెలుగులో మాట్లాడేవాడినే, కానీ ప్రసంగం చేయడము నాకెప్పుడు ఆలోచన రాలేదు. ప్లస్ దాన్ని ఎలా నేను ప్రాక్టీస్ చేయాలని కూడా రాలేదన్నమాట. దేవుని కృప వలన మన తెలుగు కమ్యూనిటీ ఇక్కడ తెలుగు సంఘాన్ని ప్రారంభించడము, అది లేని విధంగానే ఒక భారం అనేది వచ్చింది. ఆ భారం ద్వారానే నేను ఇప్పుడు తెలుగులో ప్రసంగం చేయడానికి సిద్ధపడుతూ ముందుకు నడుస్తున్నాను. 2026లో ఒక మంచి ప్లాన్ ఒకటి దేవుడు నాకు ఇచ్చిన్నాడు. దాని మీద నేను వర్కౌట్ చేస్తున్నాను. అది తెలుగు వాళ్ళ కోసమే చేస్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఆ భారం అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. ప్రతిసారి నేను ఇక్కడికి ఆరాధనకు వచ్చినప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు, మన వర్షిప్ ఉన్నప్పుడు మన వర్షిప్ టీంకి ఒకసారి మన చేతులు తట్టి మన కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. లెట్స్ గివ్ ద బిగ్ రౌండ్ అప్లై. ఎందుకంటే ఒక వ్యక్తి అతను పేరు జోసెఫ్, ఒకవేళ వాచ్ చేస్తున్నాడు లేదా, అతని పేరు జోసెఫ్, ఇండియాలో ఉంటాడు. అతను పాస్టర్, ఇండియాలో ఉండి పాస్టర్గా చేస్తున్నాడు హైదరాబాద్ దగ్గర ఎక్కడో. అతనికి నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టినప్పుడు వెళ్ళి మన తెలుగు ఆరాధనలు ఏవో చూసినాడండి. చూసి అతను అంటున్నాడు, మీరు ఎంతకాలం నుంచి చూస్తున్నారండి తెలుగు ఆరాధన? మేము ఈ సంవత్సరమే స్టార్ట్ చేస్తామంటే అసలు మీ ప్రొడక్షన్ కానీ, మీ పాటలు కానీ, మీ టీం కానీ చూస్తుంటే ఏదో 10 సంవత్సరాల నుంచి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకసారి దేవునికి మన స్తోత్రం చెల్లించుకుంటాము. అది ఎందుకంటే వాళ్ళు మన ఎక్సలెన్స్ని కూడా ఒక ఆరాధనగా మనం ఇస్తున్నాం. మనం ఏదో దేవునికి ఇచ్చేయకుండా, దేవునికి మనం మనస్ఫూర్తిగా ఇవ్వడము, దేవునికి ఇస్తున్నప్పుడు మనము ఆలోచించి ప్రాక్టీస్ చేసి ఈ విధంగా ఇస్తున్నప్పుడు అక్కడ వాచ్ చేసేవాళ్ళు కానీ ఇండియాలో అయితేనేమి వాళ్ళు మన దగ్గర నుంచి కూడా చాలా ఆనందపడుతూ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సో మన కొన్ని పాటలు వాళ్ళకి చాలా సంతోషంగా అనిపించింది. వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట, తెలుగు సీజెస్ తెలుగు సంఘం ఏదైనా తెలుగు పాట ఏమన్నా చేయబోతారా క్రిస్మస్కి? ఎందుకంటే మనకి ఇండియాలో అందరూ క్రిస్మస్కి పాటలు చేస్తారు కదా. వాళ్ళు అడుగుతున్నారు. నాకు ఐడియా లేదండి, మన టీం బట్టి మేము చేస్తాము, కానీ థ్యాంక్ యూ ఫర్ దట్ కాంప్లిమెంట్ అని చెప్పేవాడు అనమాట. సో ఈ తెలుగు అనేది ఇప్పుడు నాకు ఎక్కువ భారాన్ని దేవుడు ఇస్తున్నాడు. అప్పుడు నాకు లేదు. ఏదైనా ఉన్నా కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి 2 years 3 years కంటిన్యూస్గా వెళ్ళడం, క్రూసేడ్ చెప్పడము, ఒక 1 week ఇండియాలో ఉండడము. మనకు ఆర్ఫనేజ్ ఒకటి ఉంది, మనకు సంఘాలు 7 సంఘాలు మనం స్థాపించినాము, 8వ సంఘం కూడా స్థాపించబోతున్నాము. ఇలాంటి భారాలే ఉన్నాయి. కానీ నాకు ఎంతసేపైనా ఎవాంజలిజము చేయడము, ఇండియాలో పెద్ద క్రూసేడ్స్ చేయడము, సంఘాలను అభివృద్ధిపరచడం. మన విజన్ ఏంటంటే కూడా మేము క్రూసేడ్స్ చేసినప్పుడు పాస్టర్లందరినీ మేము కూడి వాళ్ళకి ఒకటే చెప్పేది, నేను ఇక్కడికి వచ్చింది ఏదో నా సేవ చేయడానికి కాదు, ఇక్కడికి వచ్చింది మీ సంఘాలని ఆశీర్వదించడానికి. ప్రతి ఒక్క పాస్టర్ని మేము ముందుకు పిలిచి వాళ్ళకంతా ప్రార్థన చేయించి వచ్చిన ఆత్మలు ఎప్పుడైతే వస్తారో వాళ్ళందరినీ ఆ విలేజ్ తగ్గట్టుగా, మీ విలేజ్ ఏదండి, ఆ విలేజ్ పేరు మీ విలేజ్ ఏంది, ఆ విలేజ్కి తగ్గట్టుగా ఆత్మల్ని వాళ్ళ సంఘాలకు మేము పంపించి, అదేవిధంగా పాస్టర్కి అభివృద్ధికరంగా, సంఘానికి అభివృద్ధికరంగా ఉండే విషయంగానే మేము చేసాము. ఇప్పుడు కూడా అట్లనే చేస్తున్నాము. కానీ దానివల్ల మన తెలుగు కూడా 2-3 సంఘాలు కూడా స్కూల్ సైడ్ నుంచి కూడా వచ్చాయి. సో గాడ్ ఈస్ డూయింగ్ అమేజింగ్ థింగ్స్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు కానీ యుఎస్లో కూడా మనకు భారము పెరుగుతుందన్నమాట. నేను కేటీలో చూసినప్పుడు అయితేనేమి, తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఇక్కడున్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎట్లా తెలుగులో ఆరాధన కోసం ఆశపడుతున్నారు, తెలుగులో వాక్యం వినడానికి కూడా ఆశపడుతున్నారు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. మన చర్చిలో ఉన్న మంచి స్పీకర్స్, మన దగ్గర డేవిడ్ అయితేనేమి, కపిల్ అయితేనేమి, బెంజమిన్ అయితేనేమి, రాజేశ్వరి సిస్టర్ అయితేనేమి మంచిగా వాక్యం చెప్తున్నారు. ఒకసారి మనందరం వాళ్ళు కూడా చేతులు తట్టి మనము అభినందించుకుందామా? సో ఈ యొక్క కొద్ది నిమిషములు దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్యాన్ని మీతో పంచుకోవడమే కాకుండా మీకు ఒక అవగాహన కూడా దేవుడు ఇవ్వాలని నేను ఈ ప్రసంగాన్ని నేను ప్రిపేర్ అయినానండి. ఈ ప్రసంగంకి పేరు పెట్టేటప్పుడు ఎన్నో పేర్లు వచ్చినాయి, కానీ నా హృదయంలో ఎందుకో ఈ పేరు అనిపించింది. ఈ పేరు ఏంటంటే 2
జీవితంలో ఉండే రెండు ఫేసెస్ అన్నమాట. ఇన్ అదర్ వర్డ్స్ 2 halves లా మనకు 2 ఫేసెస్ ఉంటాయి. జీవితంలో 2 భాగాలు మనం అంటాం. మొదటి భాగము, రెండో భాగం అని. సో ఈ 2 భాగాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఎట్లో అది జరుగుతూనే ఉంది. నేను గమనించినంత వరకు, నా జీవితంలో నేను గమనించిన నా మెంటోర్స్ అయితేనేమి, పాస్టర్లు అయితేనేమి, లీడర్స్ అయితేనేమి, నేను ఫాలో అయిన ఒక మూవీ స్టార్ అయితేనేమి, వీళ్ళందరి జీవితంలో నేను గమనించింది ఏంటంటే జీవితంలో 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాల్లో ఒక్కొక్కసారి మనకు అర్థమవుతుంది, మనం అర్థం కాకుండానే 2 భాగాల్లోకి మనం పాలు పంచుకుంటాము. కానీ యేసుప్రభు జీవితం ద్వారా, ఆయన పడిన కష్టం ద్వారా, ఆయన మనకు అనుగ్రహించిన విధానం ద్వారా ఈ రాత్రి సమయంలో మనము ఆ 2 భాగాలు అనేది ఏంది, అసలు అది ఎందుకు మనకి వాక్యం ద్వారా మనకి ఇన్ని విధాలుగా హెచ్చరించబడింది అనే విషయం బట్టి నేను మీకు మొరపెట్టాలని అనుకుంటున్నాను. సో నాకొక పర్సనల్ స్టోరీస్ కూడా ఉన్నాయి ఇందులో. నేను చెప్పేటప్పుడు ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే ఆ పర్సనల్ స్టోరీ కూడా చెప్తాను, లేదంటే నేను ఫాలో అయిన ఒక మూవీ స్టార్ స్టోరీ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనము ఇది దేవుని ఆలయము, దేవుని గురించే మాట్లాడుకోవాలి, కానీ లోక జ్ఞానం కూడా మనకు మన జీవితంలో ఒక పార్ట్గా ఉంటుంది. సో మన 10 మంది నుంచి నేర్చుకోవచ్చు. వాళ్ళు ఎట్లా పైకి వచ్చారు, ఎలా కష్టపడ్డారు, ఎలా వెళ్తున్నారు అనేది కూడా మనకు వాళ్ళు చూసినప్పుడు ఒక విధమైన అండర్స్టాండింగ్ కూడా మనకు వస్తుందన్నమాట. సో ఈ రాత్రి సమయంలో మనము మొట్టమొదటి వాక్యము చూడాల్సింది ఏంటంటే మార్కు 8:35 వచనం. అది మార్కు 8. మన దగ్గర బిందు సిస్టరు, షీఈస్ అవర్ తెలుగు సర్వీస్ కోఆర్డినేటర్. లెట్స్ గివ్ హర్ వన్ మోర్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ బిందు సిస్టర్. బిందు సిస్టర్ ఈస్ గోనా రీడ్ ఇన్ తెలుగు. మనం అందరం కలిసి ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదివేటప్పుడు స్క్రీన్ మీద కూడా ఉంటుంది, మీరు కూడా చదవండి, ఒకసారి దాన్ని గ్రహించండి. యేసుప్రభు మనకు అసలు ఎందుకు చెప్తున్నాడు, ఆ చెప్పడంలో కూడా ఎందుకు 2 విధాలైన మనకి జీవితం అనేది దేవుడు ఇచ్చినాడు అనేది కూడా మనము ఈ రాత్రి మనం నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. గో హెడ్ బిందు. తన ప్రాణమును రక్షించుకొనుగోరు వాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొను వాడు దానిని రక్షించుకొనును. సో మనకి ఇంగ్లీష్లో చూసినట్లయితే whoever wants to save their life, watch this, will lose it. But whoever loses their life for me, which is Jesus, for the gospel, will save it. మనం ఇప్పుడు మనం వినేది ఆ వాక్యము, ఎవడైనాను తన ప్రాణమును రక్షించుకొన కోరిక ఎప్పుడైతే మనకు ఆ డిజైర్ ఉంటుందో, మనమంతటా మనం పైకి రావాలా, మనమంతటా మనము సాధించాలా, మనమంతటా మనం ఏదైనా చేయాలా అనేది ఎప్పుడైతే మనకు అది ఉంటుందో, ఆ వాక్యంలో మనకేం చెప్తుందంటే నువ్వు దాన్ని పోగొట్టుకుంటావు అంటుంది. ఇప్పుడు మనం జీవితాన్ని ఒకసారి గమనించినట్లయితే మన జీవితంలో మొదటి భాగము మనల్ని నిరూపించడానికి కోసమే ప్రయత్నిస్తాం. మీరు యంగేజ్లో గమనించండి, మీరు 18 కానీ 19 కానీ 20 కానీ ఆ సమయంలో మనమంతా ఏం చేస్తామంటే మన చదువులో ఫోకస్ ఉంటుంది. అరే మన క్లాస్లో తనకన్నా కూడా నాకు ఎక్కువ మార్కులు రావాలని మనం ప్రయాసపడతాం. ఒకవేళ మీరు స్పోర్ట్స్లో ఉంటే మీరు పక్కోడికైనా ఎక్కువగా మీరు స్పోర్ట్స్లో యాక్టివ్గా ఉండాలని కూడా మీరు ఆశపడతారు. అదేవిధంగా మీరు ఏదో ఒకవేళ బిజినెస్ చేస్తున్నా లేకపోతే ఇంకేదైనా చేస్తున్నా మనసులో మనము వాళ్ళకన్నా కూడా ఎక్కువ చేయాలా, ఎక్కువ సాధించాలా, ఎక్కువ మనము అనుభవించాలా, ఎక్కువ మనం అనుగ్రహించాలా, ఇదే ఉంటుందన్నమాట. దాంట్లో తప్పు అనేది లేదు. ఆ పాయింట్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి మొదటి భాగం చూసినప్పుడు, మొట్టమొదటి ఫేస్ మనం చూసినప్పుడు మనకి కొంతమందికి మెచ్యూర్ అయిన వాళ్ళు చూస్తే మనకు అనిపిస్తుంది, అరే నేను ఏవేవో వెంట పరిగెత్తాను ఫస్ట్ పోర్షన్ ఆఫ్ మై లైఫ్లో 20s కానీ 30s కానీ, అది కాదు నేను చేయాల్సింది, నేను వేరే చేసి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ దేవుడు అవన్నీ మనకు అనుకూలంగానే నడిపిస్తాడు అన్నమాట. అది నా పాయింట్ ఏంటంటే నీకు 2 halves ఉంటాయి, 2 phases ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో దేవుడు నీ హృదయానికి సంబంధించిన ఆశలన్నింటినీ నెరవేర్చడానికే ఆయన మీతో కూడా నడిపిస్తాడు. ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని మార్చేయాలని, మిమ్మల్ని
పరిపూర్ణంగా క్రీస్తులోకి వచ్చేయాలని కూడా ఆ ప్రయత్నాలు ఆయనలో ఉన్నా కూడా, కానీ మనతో కూడా దగ్గరుండి నడిపిస్తూ ఒక సమయం వస్తుంది మీకు కానీ నాకు కానీ అందరికీ. ఆ సమయం ఈరోజు మనం అర్థం చేసుకుంటాం. ఆ సమయం వచ్చేంత వరకు దేవుడు నిరీక్షణతో వెయిట్ చేస్తూ వస్తుంటాడు. మనం ఎన్నిసార్లు మనము కొన్ని పనులు చేస్తుంటామంటే అది అసలు నిజంగా దేవుడు కోపించుకుంటే మనం ఈ లోకంలో కూడా బతకలేం. ఎప్పుడో దేవుడు చంపేసి ఉండొచ్చు మనల్ని. మనం ఎన్నిసార్లు మనం అబద్ధాలు చెప్పుకుంటాం. మన అబద్ధాలు చెప్పినప్పుడు మనకే తెలుసు అబద్ధం చెప్పినామని కూడా. అదే దేవుడు ఆ రోజుల్లో ఉన్న విధంగా ఈ రోజుల్లో మనకు చేస్తుంటే మనం అసలు మాట్లాడకుండా పోతాం, లేకపోతే ఇంకేదైనా అది జరగచ్చు. కానీ అవన్నీ జరగనీయకుండా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు అన్నమాట. ఎందుకంటే మిమ్మల్ని మీ యొక్క ఫస్ట్ ఫేస్లో మిమ్మల్ని మీరు ఎత్తుక్కోవడానికి, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఎత్తుక్కుంటారో మీకు ఒక అవగాహన వస్తుంది. మీరు ఎవరి కోసం బతుకుతున్నారు, ఎవరి కోసం ఉద్యోగంకి వెళ్తున్నారు, ఎవరి కోసం సంపాదిస్తున్నారు, ఎందుకు సంపాదిస్తున్నామో, అసలు ఈ లోకంలో మన బాధ్యత ఏంది, ఈ లోకంలో మనకిచ్చిన ఆ భారం ఏంది, అసలు ఎందుకోసము మనం ఈ లోకంలో ఉన్నాం, ఇవన్నీ ఈ క్వశ్చన్లకన్నిటికీ సమాధానం రావాలంటే దేవుడు మనల్ని ఆ ఫస్ట్ పోర్షన్లోకి నడిపిస్తూ ఉండాలన్నమాట. నడిపించినప్పుడు మాత్రమే మనకు ఆ వేకప్ కాల్ అనేది వస్తుంది. ఓకే, మనము బతుకుతున్నాము, మనం ఎవరి కోసం బతకట్లేదు, మన కోసం బతుకుతున్నాము, లేకపోతే మన కోసం మనం బతకాలా. అండ్ వీ గెట్ దట్ అన్నమాట. సో యేసు ప్రభు చెప్పిన విధానము ఇక్కడ మార్కు 8:35లో, ఎవడైనాను తన ప్రాణమును రక్షించుకొని కోరిన ఎడల దానిని పోగొట్టుకొనును. సో మనకు అది పోగొట్టడము కూడా జరుగుతుంది, మనం గ్రహించామన్నమాట, జరుగుతుంటుంది. ఎందుకంటే ఒకసారి మనము 10th ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోతే మనకు ఏదో విక్టరీ అనిపిస్తాం కదా, మనం పాస్ అవుతాం. పాస్ అయిన వెంటనే నేను ఆ స్కూల్కి మొత్తానికి తోడొచ్చాను అనమాట. ఆ తోడొచ్చినప్పుడు అందరూ పిలిచి ఇట్ వాజ్ సో గ్రేట్, అందరూ సెలబ్రేటింగ్. ఆ తర్వాత నాకు ఎందుకో ఆ జీల్ అనేది చనిపోయింది. అరే ఏంద్రా ఇది, ఇంత కష్టపడ్డాను, 6 నెలలు కష్టపడ్డాము, స్కూల్కి మొత్తానికి థర్డ్ వచ్చిన ఏదో ఒక సక్సెస్కి వస్తాం అనుకున్నాం, వచ్చింది. కానీ బ్రెయిన్లో నీకు అదేవిధంగా ఎంప్టీనెస్ కూడా వచ్చేసింది అనమాట. దాని తర్వాత ఏమంటావు, ఓకే మనం ఇంటర్మీడియట్ చేయాలా, లేకపోతే పాలిటెక్నిక్ చేయాలా, ఇంజనీరింగ్ చేయాలా. సో వెళ్తావు అన్నట్టు. నువ్వు వెళ్ళి ఒక్కొక్క అడుగు వేసిన కొద్దీ నువ్వు ఎప్పుడైతే నెక్స్ట్ లెవెల్కి వస్తావో ఆ కొద్ది నిమిషంలో ఉంటుంది ఆ ఆనందము, ఆ కొద్ది నిమిషంలో ఉంటుంది ఆ సంతోషము, తర్వాత చచ్చిపోతుంది. అసలు ఓకే నా ఇలా నెక్స్ట్ వాట్. దాని తర్వాత ఏమనుకుంటావు, ఓకే పెళ్లి చేసుకుంటే ఒకవేళ మనకేమన్నా ఇంకా మనసు బాగుంటుంది, పెళ్లి కూడా బాగుంటుంది. అండ్ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మనం సంతోషంగానే ఉంటాము, ఆనందంగానే ఉంటాము. పెళ్ళి అయిపోతుంది. పెళ్ళైన తర్వాత ఒక కొన్ని నెలల వరకు మనకు తెలియని రీతిలో కొద్దిమైన ఆనందం, సంతోషం వస్తుంది. అది తెలియకుండానే ఆ జీలు కూడా స్లోగా చచ్చిపోతుంది అన్నమాట. అది దేవుడు చేసే అద్భుతమైన కార్యం. మనం ఎందుకు అనుకుంటాము, ఎందుకు చనిపోయింది, ఎందుకు జరగట్లేదు అనుకుంటాం. కానీ దేవుడు అనుకుంటున్నాడు, ఈయన వాక్యం ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన నీకు ఇలాంటివి అవసరము, నీకు ఇలాంటివి కావాలి, కానీ ఇవన్నీ నీకు ఎందుకు ఇచ్చినానంటే చావు అనేది ఎలా ఉంటుందో నీకు టేస్ట్ చేయించడానికి, నీకు ఈ సక్సెస్ని, ఈ డబ్బుల్ని, ఈ వాల్యూని, ఈ మనుషుల్ని, ఇవన్నీ కూడా నీకు ఇచ్చాను. నీ తలంపులు అన్నీ ఇచ్చాను. ఎందుకంటే ఈ తలంపులన్నీ కూడా ఒకరోజు చచ్చిపోతాయి. ఈ నువ్వు ఎప్పుడైతే నీ లైఫ్లో నువ్వు పైకి వచ్చినావో అది కూడా చచ్చిపోతుంది. నువ్వు ఏదైతే సాధించాలనుకుంటావో అది కూడా ఒకరోజు చచ్చిపోతుంది. అందుకోసం యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, వీళ్ళకి ఎవరైతే whoever wants to save, ఎందుకంటే అదొక ఆశ, మనకి డబ్బులు సంపాదించాల్సిన ఆశ, ఒక మంచి వాట్స్ కాల్ లైక్ ఆనరబుల్ లైఫ్లో లివింగ్ చేయడానికి మనకు ఒక ఆశ. అదేవిధంగా 10 మందికి ఒక గౌరవమైన వ్యక్తిగా ఉండాలని మనకి ఆశ. మనకి కుటుంబంలో కూడా మనం చూస్తుంటాం, పెద్దవారు వచ్చినప్పుడు మనం లేయడము, వాళ్ళు గౌరవం ఇచ్చడం, ఎవరైతే బాగా చదువుకుంటారో, ఎవరైతే బాగా ఉద్యోగాలు చేస్తారో, ఎవరైతే మంచి స్థానంలో ఉంటారో మనకి తెలియని రీతిలో ఒక విధమైన రెస్పెక్ట్ ఇస్తాం, విచ్ ఇస్ గుడ్, ఇట్ ఇస్ రైట్. కానీ ఎవరైతే ఆ స్థానాన్ని సంపాదించినారో వాళ్ళకి లోపల ఏమిటంటే దిస్ ఇస్ నాట్ ఎ బిగ్ డీల్, ఇట్స్ ఓకే. ఎందుకంటే దేవుడు స్లోగా దాన్ని చంపేస్తూ వస్తాడన్నమాట. మన సక్సెస్ని చంపేస్తాడు. మనం సాధించిన గొప్ప విషయాలన్నీ స్లోగా చంపేస్తాడు. ఎందుకంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో నువ్వు దాన్ని పోగొట్టుకోవాలి. పోగొట్టుకుంటేనే నెక్స్ట్ ఫేస్ ఓపెన్ అవుతుంది అని. కానీ మనం పోగొట్టుకోకుండా ప్రార్థన చేస్తాం, అయ్యా వదిలేస్తే, అయ్యా నా జాబ్ నాకు ఇవ్వాలి, అయ్యా ఈ ద్వారంతో మూసేది తండ్రి, అయ్యా నాకు ఇది మనము ఆ జీవితాన్ని మీద ఎక్కువ ఆశ పెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఆ ప్రార్థనలో ఒక్కొక్కసారి గమనించారు ఒకసారి. మనం ఎంత భారంగా ప్రార్థన చేస్తాం కదా, అయినా సరే జాబ్ పోతుంది. ఎంత భారంగా మనం ప్రార్థన చేస్తాం కదా, అయినా సరే అమ్మ చనిపోతుంది. ఎంత భారంగా మనం ప్రార్థన చేస్తామా, అయినా సరే
ఏదో ఒక చెడు జరుగుతుంటుంది. కానీ వీటిలో అంతా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఆ చెడు కానీ, ఆ చావు కానీ, ఆ ద్వారం మూయడం కానీ ఏదో మమ్మల్ని నాశనం చేయడానికో ఆ దేవుడి ఉద్దేశం ఏంటంటే ఈయన ఒక మంచి మార్గంలోకి మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ఒక మార్గం, అది ఎలాంటి మార్గం అంటే ఈ లోకంలో ఈ యొక్క శారీరకంగా కనిపించని మార్గము దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి మనకు తెలియదు, కాబట్టి దేవుడు మనల్ని ఆ మార్గంలోకి నడిపిస్తూ వస్తుంటాడు అన్నమాట. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఆలోచించినా ఆయన మీరు తప్పకుండా మీరు ఏదైతే కావాలనుకుంటారో, ఏదైతే ఆశపడతారో దాన్ని పోగొట్టుకుంటారు. కానీ పోగొట్టుకోవడానికి ఎందుకు? మనం నశించడానికి కాదు, మనల్ని కంప్లీట్గా దేవుడు ఈ లోకం తీసేయడానికి కాదు. కానీ దేవుడు దాన్ని స్లోగా మనకి ఒక స్పిరిచువల్ అవేకనింగ్ ఇస్తాడు. తెలియని రీతిలో ఏదో ఇంకొకటి కొత్తదనం అనేది ఉంది దేవునిలో. అది మనకు కావాలంటే ఇది మనం వదులుకోవాలా. ఇది దేవుడు ఫోర్స్ఫుల్గా వదిలేయడు మిమ్మల్ని దాని నుంచి. మీరు విల్ఫుల్గా వదిలే విధంగా దేవుడు నడిపిస్తాడు. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా చేసే పని అయితే ఆయన దేవుడు ఎందుకు అవుతాడండి? మనకు ఆ ఫ్రీ విల్ ఇచ్చాడండి. ద బైబిల్ సేస్ ఇన్ Psalms 23, ద లోర్డ్ లీడ్స్, నాట్ లోర్డ్ డ్రాగ్స్, లోర్డ్ పుషెస్. ఆయన మనం పుష్ చేయడు, లేకపోతే ఆయన మనం చోక్ చేయడు. ఆయన ఏం చేస్తాడంటే వెయిట్ చేస్తాడు. ఎప్పుడైతే మీకు ఆ అవకాశం వస్తుందో, నేను దేనికోసం ప్రయాసపడుతున్నానో, దేనికోసం నివసిస్తున్నానో అవన్నీ వేస్ట్, దీంట్లో నాకు తృప్తి కనిపించట్లేదు, దీంట్లో నాకు నిజమైన ఆశ దొరకట్లేదు అని మనం ఎప్పుడైతే ఆ స్థానంకి వస్తాడో అప్పుడు దేవుడు స్లోగా he'll start opening up something so beautiful, so beautiful. మనము ఇది క్రైస్తత్వంలోనే కాదు, నిజమైన జీవితంలో కూడా చాలా మందిలో మనం గమనించవచ్చు. నేను చిన్నప్పుడు యవ్వనస్థలో ఉన్నప్పుడు నా ఫేవరెట్ హీరో వచ్చేసి చిరంజీవి గారు. ఎంతమందికి తెలుసు చిరంజీవి? ఇక్కడ అందరికీ తెలుసున్నారు చిరంజీవి కదా. అయినా మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు చిరంజీవి గురించి మాట్లాడుతున్నాను, కానీ అది నా జీవితంలో జరిగిన విషయాలు మీకు తెలుసుకోలేదనుకో, మీకు నేను ఎందుకు వచ్చినంత దూరం మీకు అర్థం కాదు కదా. సో చిరంజీవి అనే వ్యక్తి నాకేమైపోయాడంటే ఒక ఐకాన్ అయ్యాడు. ఆయన డైలాగ్స్ని నేర్చుకోవడము, ఆయన చేసిన స్టెప్స్, ఆ మూవీలో సినిమాలో డ్యాన్సులు చేసినట్టు నేను చేయడము. ఒక్కొక్కసారి అయితే నేను కాలేజ్లో 10th గ్రేడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇయర్ ఎండింగ్ ఈ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అనేవి ఉండేవి. ఆ రోజుల్లో వారాలు ప్రాక్టీస్ చేసి పర్ఫార్మెన్స్ చేసేది స్టేజ్ మీద. అంటే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి మంచి క్లాప్స్ కొట్టడం ఇవన్నీ ఉంటాయి కదా, మంచి ద ప్రైజ్ ఇవ్వడం అని, వాటిలన్నీ సంపాదించడానికి ఐ వాజ్ ఫాలోయింగ్ దిస్ గాయ్ కాల్డ్ చిరంజీవి. చిరంజీవి వాజ్ మై ఐకాన్ ఫర్ ఎవ్రీథింగ్. మూవీ రిలీజ్ అయిందంటే ఫస్ట్ షోకో అదే ఫ్యాన్ షో అది అంటారు కదా, దాంట్లో అంతా దూరేసి కొట్లాలు కొనుక్కొని టికెట్లు కొనుక్కోవడము. ఎంతమందికి అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి ఇక్కడ? నాకు జోష్ రెడ్డి, ప్లీజ్ బీ ఆనెస్ట్. ఎనీబడి కెన్ బీ ఆనెస్ట్. తెలుసు మనకి అదొక జీల్ ఉంటుంది. ఈ సినిమా చూడాలి, ఫస్ట్ రోజు మనం చూడాలి, ఎవరు చూడకపోయినా మనం చూడాలి, తర్వాత వెళ్ళి ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్పడం సినిమా అంటే ఏంది, ఎలా ఉంటుందని. ఆ విధంగా నేను చిరంజీవిని ఫాలో అవుతూ వచ్చాను. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నాకు తెలియని విధంగా ఇంట్రెస్ట్ పోతా వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఎందుకు పోయిందో కూడా నాకు తెలియదు అన్నమాట. కానీ నేను చిరంజీవిని మటుకు అప్పుడప్పుడు గమనిస్తూ వచ్చేవాడిని యూట్యూబ్లో. కానీ ఏంది పరిస్థితి చిరంజీవి గమనించండి ఒకసారి. ఆయనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో హీ బిల్ట్ ఎ కంటైనర్. ఐ కాల్ అ కంటైనర్ అంటే ఏంటంటే ఒక విధమైన విజన్ అనమాట. నీకంటూ ఒకటి సాధించాలని, నీకంటూ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి ఈ లోకంలో, నీకంటూ ఒకటి నువ్వు చూపించుకోవాలని ఒకటి అనేది ఒక కంటైనర్ అని నేను అంటాను. ఆ కంటైనర్ చిరంజీవికి ఏమైపోయిందంటే మెగాస్టార్ అనే నేమ్ వచ్చింది. అందరూ చిరంజీవి మెగాస్టార్ అనేవాళ్ళు. ఎందుకంటే ఆయన కష్టపడి ఆ కంటైనర్ని బిల్డ్ చేసుకున్నాడు, చాలా బాగా బిల్డ్ చేసుకున్నాడు. కానీ అవగాహన లేకుండా పోయింది దానికి. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చినాడు, చాలా టాప్ లెవెల్కి అయినాడు. ఆంధ్రాలో ఫేమస్ హీరో అయినాడు. తర్వాత తమిళనాడులో కూడా చాలా మందికి తెలుసు ఆయన గురించి, ఇండియాలో కూడా చాలా మందికి తెలుసు ఆయన గురించి. అంత స్టేజ్కి వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే ఈజీగా ఓకే, ఈ సక్సెస్ నాకు బాగా దూరం తీసుకొచ్చింది కదా, ఇప్పుడు నేను షిఫ్ట్ చేసినానంటే పొలిటీషియన్లు కూడా సీఎంని అయిపోవచ్చు అనుకుని ఆయన షిఫ్ట్ చేశాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే చిరంజీవిని చంపడానికి దేవుడు చేస్తున్నాడు.
అంటే శారీరకంగా కాదు, మానసికంగా. ఎందుకంటే ఆయన ఒక స్టేజ్లో ఆ కంటెంట్ బిల్డ్ చేసుకున్నాడా. ఎప్పుడైతే ప్రజాసేవం అనేది అనే పిఆర్పి అనేది పార్టీని స్టార్ట్ చేసినప్పుడు ఆయన స్పీచ్ చూడండి, ఎగ్జాక్ట్ లైక్ ఆ మూవీ స్టార్లోనే వెళ్ళాడు అనమాట. ఈ విధంగా సక్సెస్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ జరిగిందంటే ఇక్కడ కూడా తిరగాలా, ఎందుకంటే నేను అదే టెక్నిక్స్ వాడబోతున్నాను అనేసి దూరాడు. కానీ చిరంజీవి అర్థం చేసుకోలేని విషయం ఏంటంటే, దేవుడు అనే వ్యక్తి మన జీవితాన్ని మారుస్తూ వస్తాడనేది ఆయన చూసుకోలేకపోయినాడు. ఎప్పుడైతే చిరంజీవి పోగొట్టుకున్నాడో ఆ పొలిటికల్ కెరియర్ కానీ, బాగా కష్టపడ్డాడు, బాగా దిగులు పడిపోయాడు, బాగా నొప్పి పడ్డాడు. చాలామంది క్రిటిసైజ్ చేశారు. అయినా సరే తలదించుకున్నాడు, చేసుకున్నాడు. కానీ చివరికి ఏం చేస్తున్నాడు చిరంజీవి, స్లోగా దాన్ని అర్థం చేసుకున్నాడు. అదే ఏదో జరిగింది, ఏదో చనిపోతా ఉంది, దీన్ని ఎలా నా జీవితాన్ని నేను మలుపు తీసుకోవాలి. సో స్లోగా మలుపు తీసుకున్న తర్వాత ఈ స్టార్టెడ్ సిసిటి అనేది ఒకటి లాంగ్ టర్మ్లో స్టార్ట్ చేసినాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేసి బ్లడ్ డోనర్స్ ఏదో చేశాడు. దాని తర్వాత ఎప్పుడైతే దాని మీద ఎక్కువ అతను ఫోకస్ చేశాడో, నిజమైన తృప్తి అనేది చిరంజీవి ఎక్స్పీరియన్స్ చేయడానికి స్టార్ట్ అయింది. అంటే మెగాస్టార్ ఉన్నప్పుడు ఆయనకు తృప్తి లేదు, పొలిటీషియన్ కావాలని ఆయన తృప్తి లేదు. ఎప్పుడైతే చావు అనేది వచ్చేసి ఆయన ఒక రీసెట్ చేసి వేరే నిజమైన సేవ, మనిషికి ఒక ఉపయోగమైన సేవ, అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో, చేయడానికి ఎప్పుడైతే ఆయన సిద్ధపడ్డాడో, ఆల్ ఆఫ్ సడన్ హీ ఫెల్ట్ ద తృప్తి అనేది. డబ్బుల వల్ల రాలేదు, మెగాస్టార్ వల్ల రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు, నా ఉద్దేశంలో దేవుడు చేస్తున్న పని ఆయన జీవితంలో ఈరోజు he's slowly shifting in a good direction. I hope he will. ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతూ వస్తాయి. మనం గమనించినప్పుడు మనము దేవునికి సరెండర్ అయ్యి మన దేవుని మన హృదయంలోకి రప్పించుకొని మనము దేవుని పక్కన నడవడానికి సిద్ధపడతాం. కానీ మనం ఎప్పుడైతే మనం రికగ్నైజ్ చేయడమో, 10 మంది ద్వారా దేవుడు మనకు మాట్లాడుతుంటాడు అనమాట. వాళ్ళ జీవితాలు ఎలా మారినాయి, వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, వాళ్ళ జీవితంలో నొప్పి ఎందుకు జరిగింది, వాళ్ళ జీవితంలో చావు ఎందుకు జరిగింది, వాళ్ళ జీవితంలో ఎందుకు జరిగినదే దేవుడు సినిమాలాగా మనకు చూపిస్తాడు. ఎందుకు చూపిస్తాడంటే కూడా మనకు కూడా దేవుడు ఒక ప్రేరేపణ చేస్తున్నాడు. మన జీవితంలో కూడా ఏదైనా మార్పు వస్తుందేమో, మన జీవితంలో కూడా ఏదైనా చేయబోతున్నామో అనేది దేవుడి యొక్క ఆశ. మనము సురక్షితమైన అహం అనే పరుగు వదిలిపెట్టేంత వరకు దేవుడు మనం వదలడు. ఎందుకంటే ఈ యొక్క అహం అనేది అందరికీ ఉంటుంది. మన ఇండియాలో అయితే మనకు రెడ్లు ఒక విధంగా మాట్లాడుకుంటారు, నాయుళ్ళు ఒక విధంగా మాట్లాడుకుంటారు, లేకపోతే శాస్త్రులు ఒక విధంగా మాట్లాడుకుంటారు, క్రిస్టియన్స్కి ఒక విధంగా. మనందరికీ అహం అనేది ఒక కామన్ అయిపోయింది మనిషిలో. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ అహంని చంపడానికే ఆయన మొట్టమొదటిసారి నేను ఎత్తుక్కుంటూ వస్తాడు. నేను రక్షించడానికి రాడాయన, అహంని చంపడానికి వస్తాడు. మనకి ఎప్పుడైతే అహం అనేది చచ్చిపోతుందో, ఆ గర్వం అనేది చచ్చిపోతుందో, ఆ గర్వం అనేది మన జీవితం నుంచి దూరంగా వెళ్ళిపోతుందో, మనకి యేసు అనే వ్యక్తి ఎవరు, యేసు అనే వ్యక్తికి ఉన్న ఆ యొక్క క్వాలిటీస్ ఏందనేసి ఆల్ ఆఫ్ సడన్ యూ విల్ హ్యావ్ యువర్ పర్సనల్ ఎన్కౌంటర్ విత్ జీసస్. అది జరిగేంతవరకు మిమ్మల్ని వదలడు, నన్ను వదలడు. అది వదలనందుకోసము దేవునికి ఒకసారి మన చేతులు తట్టి స్తోత్రం చెల్లించుకుందామా. లెట్స్ గివ్ ద లార్డ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే మనము అది వదిలిపెట్టేంతవరకు మనకేం తెలియదంటే, నిజమైన ఆత్మను మనం ఎలా అనుభవించాలా అనేది ఆలోచన రాదు మనకి ఎంతసేపు మంచి బట్టలు వేసుకుంటే ఆనందం అంటాం, మంచి కారు తోలితే ఆనందం అనుకుంటాం, లేకపోతే మంచి హౌస్ ఉంటాం. అవన్నీ దేవుడు ఇస్తాడు, మనకి ఇచ్చేస్తూ వస్తాడు అన్నమాట, గమనిస్తూ వస్తాడు. నీ మనసు ఏమైనా మారుతుందా లేదా, లేకపోతే వాటి మీదే వెళ్తున్నావా లేదని. నువ్వు ఒకసారి చావును తీసుకొస్తాడు, ఒకసారి డిసప్పాయింట్మెంట్ తీసుకొస్తాడు, ఒకసారి లే ఆఫ్ని తీసుకొస్తాడు. ఇవన్నీ ఆయన ఏం చేస్తున్నాడంటే నీ అహంని స్లోగా చంపుతున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే అహంని చంపించుకోవడానికి సిద్ధపడతావో, నీలో తెలియని రీతిలో ఒక మార్పు అనేది దేవుడు తీసుకొస్తాడు. ఆ మార్పు ద్వారా నిజమైన వ్యక్తి ఎవరు అనేది నీకు అర్థమవుతుంది. నువ్వు ఎవరి కోసం బతకాలా, ఎవరి కోసం నివసించాలా, ఎవరి కోసం నువ్వు ఏమి చేయాలా అనే ఒక విధమైన ఫోకస్ దేవుడు మనకి తీసుకొచ్చడానికే ఆయన ఈ జీవితంలో మనం నడిపిస్తూ వస్తాడనమాట. అందుకోసం ఇవి ఇస్తాడనమాట. ఈ స్టోరీస్ విన్నప్పుడు మనము ఎందుకు అనుగ్రహించాడంటే దేవుడికి ఒక మంచి ప్రణాళిక ఉంది కాబట్టి వాళ్ళని అనుగ్రహించాడు. ఒకసారి జెనసిస్ 11:4 చూద్దామా. జెనసిస్ 11 ఆది కాండము 11:6 ఒకసారి చదువుదాం. మరియు వారు మనము భూమందంతటా చేరి చెదిరిపోకుండా ఒక పట్టణమును సో
ఇఫ్ యు లుక్ ఎట్ జెనసిస్లో వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే లెట్స్ బిల్డ్ ద టవర్ అనేసారు. ఆ టవర్ కూడా ఎక్కడికి, హెవెన్ రీచ్ అవ్వాలని. దేవుడు ఎప్పుడు దాన్ని ఎటికి అసలు హీ డజంట్ రియలీ కేర్ ఫర్, హీ లెట్ దెమ్ బిల్డ్. కానీ ఏం చేశాడు అంటే అట్ ది ఎండ్ ఏం చేశాడంటే దేవుడు ఆ లాంగ్వేజ్ అన్నిటిని కన్ఫ్యూజ్ చేసి హీ డిస్పర్స్ దెమ్ ఎవ్రీవేర్ ఎల్స్. ఎందుకంటే వాళ్ళకి ఇది ఇలాంటివి కట్టడానికి మనకి ఒక క్రియేటివిటీ ఉంది, దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనము ఆయన రూపంలో మనం సృష్టించబడ్డాం కాబట్టి విల్ క్రియేట్ సో మెనీ థింగ్, ఎనీథింగ్. బట్ దేవుడు అనేది దాన్ని ఆపలేదనుకోండి, దాన్ని తీయలేదనుకోండి, మనకు అహంకము, ఆ గర్వం అనేది ఇంకా ఎక్కువ స్థానం వెళ్ళిపోతుందని దేవునికి తెలుసు. కాబట్టి అది ఎంతకాలం నిన్ను దేవుడు అనుగ్రహిస్తాడు అంతకాలం ఆయన అనుగ్రహించిన తర్వాత దాన్ని ఆపేస్తాడు. ఆపేసిన తర్వాత నీకు ఆలోచనగా నీకు హంబుల్నెస్ అనేది తెలుస్తుంది. అహం అనేది నీకు ఒక వేషధారణ అని అర్థమవుతుంది. గర్వం అనేది నేను నాశనం చేస్తుందని అర్థమవుతుంది. ఆలోచన నువ్వు నీ రూమ్లో నువ్వు కూర్చొని నువ్వు ఆలోచిస్తున్నప్పుడు, అరే నా జీవితం ఏందిరా ఎంత అసహ్యంగా ఉంది, నన్ను నేను చూసుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను, ఎందుకు నేను గర్వంలో 10 మందిని గర్వంతో చూస్తున్నాను, ఎందుకు నేను అహంకంలో 10 మందిని తక్కువగా చూస్తున్నాను, ఈ విధమైన ఆలోచన విధాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. అవి అనుగ్రహించేంత వరకు దేవుడు మనం నడిపిస్తూ వస్తుంటామన్నమాట. ప్రతి నొప్పి నుంచి, ప్రతి పెయిన్ నుంచి ఇవన్నీ మీకు వస్తాయి. ఇప్పుడు ఈ ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడు తృప్తిగా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, తండ్రి మీ చిత్తమే నా గొప్ప ఆశ, నీ కృపే నా సమస్తము అనే పరిపూర్ణమైన హృదయపూర్వకమైన ఆ యొక్క క్రాయ్ అనేది వస్తుంది. ఆ యొక్క పిలుపు అనేది మన జీవితంలో వచ్చేస్తుంది. లేకపోతే లేదనుకోండి, మన ఫస్ట్ పోర్షన్ ఆఫ్ లైఫ్ అంతా ఫోకస్ అంతా ఎట్లుంటుందంటే సక్సెస్ఫుల్ కావడము, ఐడెంటిటీ ఉండడము, లేకపోతే కంట్రోల్ తీసుకోవడం, నేను సాధించాలా, నేను పాటించాలి, నేను రూల్ చేయాలి, ఇదే ఉంటుంది. కానీ వి క్లైమ్ ఆల్వేస్ అన్నమాట. మనము సెక్యులర్ జాబ్లో అయితే ఒక ప్రమోషన్ తెచ్చుకోవాలి, లేకపోతే ఒక మేయర్ అవ్వాలా, ఇవే ఉంటాయి. ఆ ల్యాడర్ అనేది క్లైమ్ చేసుకుంటూ వస్తాడు. ఇప్పుడు జేకబ్ దగ్గర కూడా మనం దేవుడు చూస్తాం ల్యాడర్. ఆ జేకబ్ దగ్గర మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ ల్యాడర్లో ఏంజల్స్ పోవడమే కాదు, దిగడం కూడా చూపించాడు. అంటే అర్థమైంది, మీరు పైకి పోవడమే కాదు, మిమ్మల్ని చంపి కింద కూడా తీసుకొస్తాను అని. అదే దేవుడు ఎప్పుడైతే ఆశీర్వదిస్తాడో మనం గ్రహించలేదంటే, ఆశీర్వాదాన్ని దేవుడు కిందకి తీసుకొచ్చి అహంకాన్ని చంపేస్తాడు. అప్పుడు సెలువు దగ్గర మనం నిలబడుకొని, అయ్యా పాపినయ్యా, నేనేదో నా గురించి ఏదో ఆలోచించుకున్నాను, నేను ఎంత వాడినో, నేను అంత వాడినో, నేను గొప్పదాని రాళ్ళో. కానీ నాయనా నీ కృప తెలుసుకుంటే, మీ యొక్క ఆ సెలువు దగ్గర నిలబడుకుంటున్నా, నేను ఎవరు ప్రభువా, నేను ఎవరినైనా మీరు నా కోసం చనిపోవడానికి మీరు ఎవరినైనా, ఆ అవేకనింగ్ రావడానికి మాత్రమే దేవుని యొక్క ఉద్దేశం అన్నాడు. ప్రతి విషయంలో నీతో కూడా దేవుడు నడిపిస్తున్నది ఏంటంటే, నీకు ఆ స్పిరిచువల్ క్లియర్ వేకనింగ్ వచ్చిందనుకో, నీకు అప్పుడు నిజంగా జీవితం అనేది అర్థమవుతుంది. నిజంగా అసలు ఎందుకు మనం దేవునికి దగ్గర అవ్వాలా, ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు మన సంఘంకి హెల్ప్ చేయాలి, ఎందుకు పాస్టర్ చెప్పినాడు ఇలా చేయాలా, ఎందుకు చేయాలా అనే ఎప్పుడు భారం వస్తుంది అంటే, నీకు క్రీస్తు హృదయంలో వచ్చినప్పుడు ఆ భారం అనేది వస్తుంది. ఎవరు ఆపలేరు. ఆ భారం వచ్చినప్పుడు నువ్వు డబ్బుల కోసం చేయవు, ప్రేమ కోసం చేస్తావు. భారం వచ్చినప్పుడు నువ్వు 10 మంది మీద అధికారం చేయడానికి ఆలోచించు, 10 మందికి నేను ఎలా సహాయపడాలని ఆలోచిస్తాను. ఆ భారం వచ్చినప్పుడు నీకు తెలియని రీతిలో ఒక విధమైన ఆశ, తండ్రి నేను మీ సేవలో ఎలా బాధపరచాలి ప్రభా, తండ్రి మీ సేవలో నేను ఎలా వాడపడాలి తండ్రి అనే భారం అనేది దేవుడు మనకు తెలియని రీతిలో ఇస్తాడు. ఆ విధంగా నేను స్వార్థలోకి వచ్చింది. నేను ఏదో స్వార్థలోకి రావడమో, ఏదో స్పాట్ లైట్ ఇవ్వడమో, దీనికోసం అయితే నేను రాలేదు. నన్ను దేవుడు నిజంగా స్వార్థలోకి నడిచాడు. నాకు ఆ భారం ఎప్పుడైతే అనిపించిందో, తండ్రి నాకు మంచి ఉద్యోగం ఇచ్చావు, మంచి భారం ఇచ్చావు, మంచి జీవితాన్ని ఇచ్చావు, కానీ తెలియని రీతిలో నేను చచ్చిపోతున్నాను. ఎందుకయ్యా అంటే, దేవుడు నువ్వు నా సేవలోకి రావాలి బిడ్డ, నువ్వు నా సేవలోకి వచ్చి నాతో కూడా నడిస్తే నీకు ఆ తృప్తిలో వచ్చే తృప్తి వీటన్నిటిలో కూడా రాలేదు కూడా అని ఎప్పుడైతే దేవుడు నాకు అనుగ్రహించాడో, ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్, ఐ స్టార్టెడ్ మూవింగ్ దట్. మనకు ఒక వాక్యంలో ఉంది కదా, లూకు 12వ అధ్యాయంలో చదివినట్లయితే, ఈ వ్యక్తి ఆ ఫోకస్ అంతా ఏంటంటే సంపాదించడము, బాండ్స్ కట్టుకోవడము, పెద్ద ఇల్లు కట్టుకోవడము, చాలా పెద్ద ఇల్లు కట్టుకొని ఇన్ హిస్ మైండ్ హి వాస్ థింకింగ్, ఓకే నాకు ఇంత పెద్ద ఆస్తి ఉంది, ఇంత గొప్పగా నేను ఉన్నాను కాబట్టి నన్ను ఎవడు ఆపలేడు, ఇంకేమీ జరగదు, నాకు నేను చాలా సంతోషంగా ఉండి చిరకాలం సంతోషంగా ఉంటాను అని అనుకున్నప్పుడు ఈ వాక్యం మనం వినాలండి. లూకు 12:20
అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనివగునని అతనితో చెప్పాను. సో వెర్రివాడా అని దేవుడు మనం పిలుస్తున్నాడు అండి. ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ వెర్రితనాన్ని తీసుకెళ్తుంది, నిజమైన విజ్డమ్ రాదు. ఫస్ట్ ఫేజ్ అంతా వెర్రితనాన్ని వెర్రివాడా, ఈ రాత్రి నీ యొక్క ఆత్మ నేను తీసుకోబోతున్నాను. నువ్వు సంపాదించిందంతా ఎవడో ఒకడు వచ్చి అనుభవించుకుంటాడు. అదండి మన ఫస్ట్ ఫేజ్ జరిగేది. మత్తాయి 10:39 దేవుడిచ్చిన వాగ్దానం ఒకసారి మనం చదువుకుందామా? తన ప్రాణము దక్కించుకొనువాడు దానిని పోగొట్టుకొను గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొను. చూడండి ఎంత బాగా మనకు వాక్యం హెచ్చరిస్తుంది. ఎవడైతే whoever finds his life on this earth through promotion, through job, through visa, through green card, through all that, you will lose it, we will lose it. కానీ ఎప్పుడైతే we will choose to follow Christ, మనం ఎప్పుడైతే దేవుని కోసం మనం ముందుకు నడవాలని సిద్ధపడతామో పోగొట్టుకునేదంతా కూడా ఎక్కువ దేవుడు మనకి ఇవ్వస్తాడు. పేతురు వచ్చి, అయ్యా మేము అన్నీ వదిలేసి మిమ్మల్ని వెంబడిస్తున్నాం తండ్రి అంటే, యేసు ప్రభువు అన్నాడు, అయ్యా నువ్వు నేను అన్నీ వదిలి నన్ను వెంబడించడం కాదు, నువ్వేవైతే నా కోసం నువ్వు వదిలేసావో వాటిని ఇప్పటికన్నా కూడా ఎక్కువగా మీకు ఇస్తాను అని దేవుడు ప్రణాళిక ఇచ్చినాడు. మనం ఏమనుకుంటామో, ఓ దేవుడు మంచి వస్తుంది. కానీ పేతురు చేసిన సేవను చూసారంటే ఆ వాగ్దానము పేతురు జీవితంలో నెరవేరి పడిపోయింది. ఎంత గొప్పగా ఎంతమంది సహోదరులు దేవుడు ఇచ్చినడానికి, ఎంతమంది జనాంగం దేవుడు ఇచ్చినడానికి, ఆయన కుటుంబం కన్నా కూడా ఎక్కువ జనాంగాన్ని ఆయనకి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన దేవుని కోసం అన్నీ వదిలేసి దేవుని వెంబడించాడు. మనము ఏదైతే ఎత్తుక్కుంటామో అది క్రీస్తును వెంబడించిన తర్వాతనే మనకు నిజంగా దొరుకుతుంది. మనం ఎత్తకడం అనేది మన లెన్స్లో మనం ఎత్తుకుతున్నాం, మనకు తెలిసిన విధానం బట్టి. కానీ అవి కాదు దేవుడు ఇవ్వాల్సింది. మనకు దేవుడిచ్చేటివి దేవుడిచ్చినప్పుడు మాత్రమే మనకు ఆ నెరవేర్త అనేది జరుగుతుంది. అవి జరగాలి అనే నా ఆశ. అది మీ కుటుంబంలో కానీ మీ జీవితంలో కూడా అది జరగాలనే మా ఆశ. అందరికీ దేవుని ఆశ కూడా అదనమాట. కానీ దేవుడు ఏ విధంగా మనం నడిపిస్తాడంటే, మొట్టమొదటి ఆలోచన ఏంటంటే ఆయన స్పిరిచువల్ బ్రిడ్జ్ ఒకటి బిల్డ్ చేస్తాడు హెవెన్ నుంచి ఎర్త్కి. మీ జీవితంలో ఆధ్యాత్మికమైన వంతె అని నేను పెట్టాను. వంతెన ఇస్ గుడ్ వర్డ్, ఐ థింక్. ఆధ్యాత్మికమైన వంతెన, ఆ బ్రిడ్జ్ని ఆయన పెడతాడు. ఇప్పుడు జేకబ్ జీవితంలో కూడా ఫస్ట్ ఫేస్ ఆఫ్ జేకబ్లో ఆయన డిసీవర్ అంటారు. ఆయన వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ సొంత అన్నని డిసీవ్ చేసినాడు, వాళ్ళ నాయన్ని డిసీవ్ చేసినాడు. ఏం చేశాడంటే ఒక బ్రిడ్జ్ని దేవుడు ఆయనకి ఇచ్చినాడు. ఏంటంటే ఈ దినం నుంచి నేను జేకబ్ అనే వ్యక్తిని చంపేసి ఇజ్రాయెల్ అనే వ్యక్తికి ఒక విధమైన బర్త్ని ఇవ్వబోతున్నాను, నీకు నూతన జీవితాన్ని నేను అనుగ్రహించబోతున్నాను. ఆ బ్రిడ్జ్ ద్వారానే ఆయన జీవితం మొత్తం మారింది. ఆ బ్రిడ్జ్ తర్వాతనే మొత్తం షిఫ్ట్ అయితే జరిగింది అనమాట. ఆల్ ఆఫ్ సడన్ ఆయన పండుకునేవాడు ఎప్పుడైతే ఆ కళ వచ్చిందో లేచి అక్కడ ఆరాధన చేసి, నాయనా ఒక అద్భుతాన్ని నాకు చూపించావు ప్రభువా, ఈ రోజు నుంచి నా జీవితం మారాలి నాయన, మారిపోతుంది నాయన అని. యూ కెన్ సీ హౌ జేకబ్స్ లైఫ్ వాజ్ చేంజ్డ్. సో లూక్ 9:23 ఒకసారి మనం చదువుదామా? దాని దేవుని వాక్యాన్ని, ఆ బ్రిడ్జ్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా? మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సో ఆ బ్రిడ్జ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే, క్రాస్ అనేది ఆ బ్రిడ్జ్ మనకి. ఇప్పుడు యాకోబుకి దేవుడిచ్చిన ఆ యొక్క లాడర్ బ్రిడ్జ్ అయింది యాకోబుకి. ఎప్పుడైతే దేవదూతలు పైకి వెళ్ళి కిందకు వస్తున్నప్పుడు ఆ వేకప్ అనేది యాకోబుకి. మనకేందంటే దేవుడిచ్చింది ఏంటంటే ఒక సిలువనిచ్చాడు. ఆ సిలువని ఎప్పుడైతే మనం వెంబడతామో, ఆ సిలువ కోసం ఎప్పుడైతే మనం ఆశపడతామో, ఆ సిలువని ఎలా ఎత్తుకోవాలి, ఎందుకు ఎత్తుకోవాలి నాయన, ఆ సిలువ అనేది ఏంది నాయన మనం అడిగినప్పుడు, అప్పుడు ఆ బ్రిడ్జ్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. అంటే ఇక్కడున్న జీవితానికి, ఆ కొత్త జీవితానికి, ఇక్కడున్న ఆ యాట్రిబ్యూట్స్కి, ఆ కొత్త యాట్రిబ్యూట్స్కి దేవుడు ఈ యొక్క బ్రిడ్జ్ని మనకి బిల్డ్ చేస్తారనమాట. 24వ వచనం ఒకసారి మనం చదవమ్మా బిందు గారు. 24-25. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనును. తన ప్రాణంని రక్షించుకొని కాపాడుకోవాలని చూసేవారు వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటారు.
కానీ నా కోసము తన ప్రాణాన్ని పోగొట్టుకునే వారు దానిని రక్షించుకుంటారు. అది బ్రిడ్జ్ అన్నమాట. ఆ సిలువ అనేది ఏంటంటే నీ మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. ఏంటంటే నువ్వు ఇంతకాలం ఒక విధంగా బతికావు, ఇంతకాలం ఒక విధంగా ఆలోచించావు, ఇంతకాలము ఒక విధంగా నువ్వు ఫైట్ చేసావు. ఇప్పుడు నీ ఫైట్ మొత్తం చేంజ్ అవుతుంది అన్నమాట. ఏంటంటే ఏదో 10 మంది కోసం ఫైట్ చేయడమో, లేకపోతే నువ్వు నిరూపించుకోవడమో ఫైట్ చేయడమో, లేకపోతే 10 మందిని అభినందించడం కోసం ఫైట్ చేయడమో, ఆల్సో నీ ఫైట్ మొత్తం చేంజ్ అయిపోయింది. అయినా ఇప్పుడు నన్ను ఎలా చంపుకోవాలా, ఈ యొక్క ఆలోచనలు, ఈ దరిద్రమైన ఆలోచనలు, ఈ పిశాచి ఆలోచనలు, ఈ బలహీనతమైన ఆలోచనలు, వీటి నుంచి నేను ఎలా విడుదల తెప్పించుకోవాలైనా, నేను ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నాను, నేను ఎందుకు ఈ విధంగా పాపిగా ఆలోచిస్తున్నాను, ఎందుకు నేను 10 మందిని ద్వేషిస్తున్నాను, ఈ ఆలోచన నాకు విడుదల కావాలని అనే ఒక ఆశ దేవుడు మనలోకి రప్పిస్తాడు. అది చావు అనేది. ఎప్పుడైతే whoever wants to save their life will lose it, they will lose it. మనం చూస్తున్నాం, మైకిల్ జాక్సన్ అయితేనేమి, మా జోర్డన్ అయితేనేమి, యూ కెన్ నేమ్ ఇట్, ఎవ్రీబడి యూ కెన్ నేమ్ ఇట్. మనకి హిస్టరీలో మనకి ఇట్స్ రిటర్న్ అనమాట. కానీ ఎవడైతే ఒక షిఫ్ట్ చేంజ్ చేశారో లైఫ్లో, దట్ whoever loses their life, ఎప్పుడైతే వాళ్ళ జీవితాన్ని వదిలేసి క్రీస్తు కోసం టర్న్ అయినారో, అప్పుడు వాళ్ళ జీవితాన్ని దేవుడు రక్షించబడతాడు. ఆ రక్షణ అనేది చాలా గొప్ప విషయం. ఒకసారి 25వ వచనం చదువుదామా. ఒక మనిషి లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను తన జీవితాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభము? యేసుప్రభు అడుగుతున్నాడండి రాత్రి సమయంలో. మనం ఎన్నో విషయాలు ప్రయాసపడతాం, ఎన్నో విషయాల్లో టెన్షన్ తెచ్చుకుంటాం, ఎన్నో విషయంలో పనికిరాని ఆలోచన తెచ్చుకుంటాం, ఎన్నో విషయంలో ఎవరినంటే వాటితో మనం గలాటాలు పెట్టుకుంటాం, ఎన్నో విషయంలో మన ఆలోచన అంతా ఒక దీనస్థితికి తీసుకొచ్చుకుంటాము. కానీ దేవుడే ఈ రాత్రి సమయంలో మనకి చెప్తున్నది ఏంటంటే, ఒక మనిషి లోకం మీద ఆశపడి, లోకానికి ఆశపడి, లోకం మొత్తం సంపాదించుకోవడానికి ఆశపడి తన సొంత ఆత్మని, తన సొంత జీవితాన్ని పోగొట్టుకుంటే అతనికి ఏమి లాభము అని అడుగుతున్నాడండి. ఈ రాత్రి సమయంలో నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఏమి లాభం అండి? మనం అన్నీ ఉండి, అన్నీ తెచ్చుకొని, అన్నీ చేసుకొని మన జీవితమే పోతున్నప్పుడు ఏమి లాభము? కానీ దావీదు ఏం చెప్తున్నాడంటే, కీర్తనలో దావీదు కూడా ఒకప్పుడు అట్లా ఉద్దేశించి ఎప్పుడైతే ఒక బ్రిడ్జ్ అనేది బిల్డ్ చేశాడో, దావీదు కూడా ఒక విధమైన నూతనమైన ఆ కృప దేవుడు అనుగ్రహించినాడు. కీర్తనలు 33:18 ఒకసారి చూడండి. అయితే ప్రభువు కన్నులు ఆయనకు భయపడే వారి మీద. సో ప్రభువు యొక్క కన్నులు, ఆయన యొక్క చూపు, ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప ఎవరి మీద ఉంటుందంటే, ఆయనకు భయపడే వారి మీద ఆయన నిలకడగా ప్రేమమై నిరీక్షణ ఉంచువారు మీద ఉన్నాయి. ఆయన ప్రేమ మీద, ఆయన భయం మీద ఎవడైతే దాన్ని దృష్టి పెట్టి ఆలోచించి ముందుకు నడుస్తాడో వాళ్ళ మీద ఆయన కన్నులు ఉన్నాయి అంట. అంటే ఒకసారి గమనించండి అయ్యా, మనకు ఈ లోకరీతిలో ఎవరి కళ్ళు మన మీద పడ్డా మనకు కృప దొరకదు. ఈ లోకరీతిలో మీ బాస్ కాదు కదా, మీ సూపర్వైజర్ కాదు కదా, డొనాల్డ్ ట్రంప్ కాదు కదా, ఆర్ మోడీ కాదు కదా, ఎవరు ఎంత గొప్ప స్టేజ్లో ఉన్నా వాళ్ళ కళ్ళు మీ మీద పడినా మీకు ఏమి జరగదని. మన ఫేవరెటిజమ్స్ ఉంటాయి, మనము రికమెండేషన్స్ ఇవన్నీ వాడుకోవచ్చు, కానీ కృప అనేది మట్టుకు మనుషుల నుంచి దొరకదు కూడా. కానీ ఎక్కడ దొరుకుతుందంటే, మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో, అయ్యా నా జీవితము ఒక వేపర్ లాంటిదయ్యా, నేను ఈ రాత్రి పండుకున్న తర్వాత రేపు లేస్తానో లేను కూడా తెలియదు ప్రభువా, నీ కృప ద్వారానే నేను లేయగలను నాయన. నేను ఉద్యోగంకి వెళ్ళినప్పుడు రేపు పొద్దున నాకు ఉద్యోగం ఉంటుందో లేదో నాకు తెలియదు నాయన, నీ కృప వల్లనే అది జరుగుతుంది ప్రభువా. నేను నీకు భయపడాలి నాయన, నా జీవితము మీకు భయపడే విధంగా ముందుకు సాగించాలి ప్రభువా అనే 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 ఆ మనస్సాక్షి అనేది మనకు వచ్చిందనుకోండి, దేవుని కన్నులు మీ మీదే ఉంటాయి. ఎందుకు పెడతాడంటే, మీకు ఏ అపాయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ నష్టం వచ్చినా ఆయన దగ్గర ఉండి చెయ్యి పట్టుకొని, మనం పాడిన విధంగా చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు కూడా, నడిపించి ముందుకి సాగదీస్తాడు మనల్ని. ఈ విధంగా దేవుడు బ్రిడ్జ్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసినాడు.
ఆ సెకండ్ ఫేస్ లైఫ్ని మేనిఫెస్ట్ చేయడానికి, ఆ సెకండ్ ఫేస్ లైఫ్ మేనిఫెస్ట్ చేయడానికి కూడా దేవుడు ఈయన అద్భుతాలు కూడా వాడుకుంటాడు ఈ లోకంలో. అద్భుతాలు ఏంటంటే శ్రమలు. మనకు అవి ఇష్టం లేదు, మనకు అవంటే అసలు వద్దు అనుకుంటాము, కానీ దేవుడికి చాలా ఇష్టం. శ్రమలు, బాధలు, భ్రమలు తొలగిన వాటన్నిటికీ ఏం చేస్తుందంటే నూతనమైన తలుపులు ఓపెన్ అవుతాయి అన్నమాట. సో ఇంగ్లీష్లో ఏముంటుందంటే సఫరింగ్ అండ్ డిసల్యూషన్మెంట్. ఐ నో ఇట్స్ ఇంగ్లీష్ వర్డ్ డిసల్యూషన్మెంట్, తెలుగులో భ్రమలు అనే వాడబడింది. బట్ సఫరింగ్ అండ్ డిసల్యూషన్మెంట్ యాజ్ ద డోర్ టు ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఒక నూతనమైన పరలోకమైన జీవమైన స్థానంకి ఆ యొక్క ఓపెనింగ్ డోర్ ఏంటంటే సఫరింగ్, డిసల్యూషన్స్. ఈ రెండింటి వల్ల, భ్రమ వల్ల, బాధ వల్ల, నష్టం వల్ల, కష్టం వల్ల మనం తెలుసుకుంటాం వేరే మార్గం అయితే లేదయ్యా. ఒకవేళ మీరు వేరే మార్గం ఎత్తుక్కుంటున్నారంటే మిమ్మల్ని మీరు నశించిపోయే విధంగా నడిపించుకుంటున్నారు. కానీ నిజమైన మార్గం యేసు ప్రభు ఏర్పరిచింది ఏంటంటే శ్రమల ద్వారా, బాధ ద్వారా, భారం ద్వారా ఆయన మనకు ఈ మార్గాన్ని ఏర్పాటు చేస్తాడండి. దావీదు కీర్తనలో 34:18 ఈ విధంగా రాసిపడిందండి. విరిగిన హృదయము గలవారికి, చెప్పండి ఒకసారి, దగ్గరగా ఉంటాడు. నలిగిన మనస్సు ఆత్మ గలవారికి ఆయన రక్షిస్తాడు. సో విరిగిన హృదయము ఎప్పుడైతే మనకు కష్టము, నష్టము, భారము ఆయనే అప్పిస్తాడు, ఆయనే జరిగే విధంగా చూస్తాడు. జరిగినప్పుడు ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉండి మిమ్మల్ని ఆ పరిపూర్ణమైన జీవితంలోకి నడిపిస్తాడు, ఆ పరిశుద్ధాత్మైన జీవితంలోకి నడిపిస్తాడు. మనసు పూర్తిగా మనసులో సాటిస్ఫై అయ్యే జీవితంలోకి నడిపిస్తాడు. ఈ వాక్యం ఇంగ్లీష్లో ఏముందంటే ద లార్డ్ ఈస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్. నౌ గాడ్ లవ్స్ ఎవ్రీబాడీ, బట్ హి ఈస్ నాట్ క్లోజ్ టు ఎవ్రీబాడీ. God loves the whole world. He gave his begotten son. How did he do it? శ్రమ ద్వారా, చావు ద్వారా, కష్టము ద్వారా, రక్తమును చిందించదా ఆ విధంగా ఇచ్చాడు. కానీ ఏదో ఒక రాజుగా ఆయన కుమారుని ఇవ్వలేదయ్యా. ఆయన కుమారుని ఒక సేవకుడిగా, ఒక బంధికుడిగా, ఒక దొంగగా, ఒక పాపిగా ఈ లోకానికి ఇచ్చినాడు. కానీ ఎవడైతే దేవుని భయపడతాడో, దేవుని దగ్గర ఉంటాడో, దేవుని దగ్గర ముందు నడవాలని ఆశపడతాడో, నీ శ్రమలో, నీ బాధలో దేవుడు దగ్గరుండి నిన్ను రక్షిస్తాడండి. ఎప్పుడైతే నీ మనసు నలిగిపోతుందో, ఒకసారి మనుషులు మీ మనసును నలుపుతారు. సొంత వాళ్ళే, ప్రేమించిన వాళ్ళే, నమ్ముకున్న వాళ్ళే, నీతో కూడా దగ్గరుండి సేవ చేసిన వాళ్ళు నీ మనసును స్లోగా నొప్పి తీసుకొస్తారు. మనం అనుకుంటాం, అయ్యా ఎందుకా ఇలాంటి జరుగుతాయి మాకు, నేను మంచివాడే కదా, నేను పాపిని కాదే, నేను ప్రార్థన చేసుకుంటాను, నా దశమ భాగం దేవునికి ఇస్తాను, నా భార్యతో నా భర్తతో నేను ఫెయిత్ఫుల్గా ఉన్నాను, నా కుటుంబం కోసం నేను నివసిస్తున్నాను, ఎందుకయ్యా నా హృదయం నలిగిపోతుందని మనం ఎన్నోసార్లు కొట్టుకుంటాం మన హృదయాన్ని, ఎన్నోసార్లు మన బుర్రను మనం కొట్టుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు నలిగినప్పుడే నేను దగ్గరగా ఉంటాను. అది ఒక అద్భుతమైన కృప మీ హృదయాన్ని మొత్తాన్ని కవర్ చేసేది. ఏంటంటే మీరు నలిగిపోతున్నప్పుడు, మీరు ఎప్పుడైతే మీ హృదయము కలవరపడుతున్నప్పుడు. సో నేను ఇవ్వాల్సిన గుడ్ న్యూస్ ఏంటంటే, ఒకవేళ మీ హృదయం కలవరపడుతున్నా ఈ రాత్రి సమయంలో, ఒకవేళ మీ యొక్క మనసు నలిగిపోతున్నా, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు దగ్గర లేకపోయినా, ఎవరు దగ్గర ఉండకపోయినా, యేసు ప్రభు మీ దగ్గరగా ఉండి ముందుకు నడిపిస్తున్నాడు. దగ్గరగా ఉండి మీ మనస్సాక్షిని మారుస్తున్నాడండి. దగ్గరగా ఉండి మీ విట్నెస్ని నిరూపిస్తున్నాడు. దగ్గరగా ఉండి ఎవరి కోసం బతుకుతున్నావు, ఎందుకు బతకాలా, ఎవరి కోసం బతకాలా అనే ఒక క్లారిటీని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తాడండి. అదే అండి యేసుప్రభు మనకి ఇచ్చిన ఒక అద్భుతమైన వాగ్దానము. ఆయన రాత్రి సమయంలో ఆయన సిలువకు ముందు ఆయన నలిగిపోతున్నప్పుడు, అయ్యా నేను నా వల్ల కావట్లేదు అయ్యా, ఈ భారం నేను మోయలేను తండ్రి, నేను ఏం చేయాలి ప్రభు, నా వల్ల వద్దు ప్రభు అనుకున్న వ్యక్తి ఒకేసారి, తండ్రి నా చిత్తం కాదు ప్రభు, నా చిత్తం అయితే నేను ఆపాలి, నా చిత్తం అయితే వాళ్ళు నశించిపోయేటట్టు నేను ప్రార్థన చేయాలి, నా చిత్తం అయితే నా తండ్రి ఒక గొప్ప జబ్బునివ్వమని ప్రార్థన కాదు, అది కాదు నా చిత్తము.
నన్ను నలపడానికి మీరు వాళ్ళని నా జీవితంలోకి పంపించారు ప్రభా. నలపండి నాయన. ఎందుకంటే చివరికి ఎవరు ఏది సాధిస్తారో అది కాదు నన్ను మీరు చూసేది. హృదయంలో ఏముంది, మన క్యారెక్టర్ ఏంది, మనం ఎవరి కోసం ఉన్నాం, మనం ఎవరి కోసం బతుకుతున్నాం. అసలు శ్రమల ద్వారానే అండి మనకు తెలిసేది నిజమైన క్రీస్తు ఎవరు, అసలు నిజమైన దేవుని పక్కన నిలబడే వ్యక్తులు ఎవరు అనేది శ్రమల ద్వారా మాత్రమే మనకు కనిపిస్తుందండి. రోమీయులకు రాసిన పత్రికలో మీరు ఒకసారి చదివినట్లయితే రోమీయులకు 5:3-4 వరకు ఒకసారి చదువుతారా? అంతేకాదు శ్రమలు ఓర్పును కలుగు చేస్తాయని మనకు తెలుసు కాబట్టి మనం మన శ్రమల యందు కూడా సంతోషిస్తాము. అది ఓర్పు పరీక్షకు నిలిచిన స్వభావం నిరీక్షణను కలుగజేస్తాయి. చూసాడే దేవుని యొక్క ఉద్దేశం చూసారు ఇక్కడ రోమన్స్ 5:3-4 చూసంటే నాట్ ఓన్లీ సో బట్ వీ ఆల్సో గ్లోరీ. దట్ మీన్స్ లైక్ దేర్ సంథింగ్ సో బిగ్. దెన్ ఈ శ్రమల కన్నా కూడా గొప్పది దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అది ఎప్పుడు తెలుస్తుందంటే మన శ్రమలోకి వెళ్ళినప్పుడు మాత్రమే అది అర్థమవుతుంది. శ్రమలోకి ఎప్పుడైతే మనం ఎప్పుడైతే నిలబడి మనము ఎవరి కోసం కంప్లైంట్ చేయకుండా, నాయనా ఇది నాకు ఇచ్చిన అవకాశం ప్రభా, ఈ శ్రమ ద్వారా నాయన నా యొక్క జీవితాన్ని మీరు మార్చబోతున్నావు తండ్రి అని ఎప్పుడైతే మనం స్థిరపడతామో అప్పుడు ఆ యొక్క కృప అనేది దేవుడు మనకు అద్భుతంగా ఇవ్వడమే కాకుండా మన జీవితాన్ని మార్చి ఒక హోప్ అనేది మనకి క్యారెక్టర్ ఫామ్లో వస్తుందండి. క్యారెక్టర్ అనేది చాలా గొప్ప విషయం. కాంపిటెన్స్ ఎవరికైనా నేర్పించవచ్చు. మనం ఎంతో కష్టపడి బీటెక్లు చేసి వచ్చాము. ఒక క్వాలిటీ టెస్టర్ గానో, డెవలపర్ గానో, మీడియా లేకపోతే మేనేజర్ గానో మనం జాబులు సంపాదించుకుంటాం. మనం ఏమేమిస్తుంటే అయ్యా నేను మంచి క్వాలిటీ టెస్టర్ని, మంచి జావా ప్రోగ్రామర్ని, లేకపోతే మంచి పైథాన్ ప్రోగ్రామ్ని, సో మన జీవితం బాగుంటుంది అనుకుంటాం. కానీ మనం గమనించినట్లయితే ఏఐ అనేది ఒకటి వస్తుంది. అది వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా అండి, చాలామంది ఇండియన్స్కి జాబులు పోతాయండి. జాబులు పోయే పరిస్థితికి వచ్చేసాం కూడా. అసలు H1B వీసా దొరకడానికే కష్టంగా ఉంది ఇప్పుడు అందరికీ. చాలామంది మా స్నేహితులు ఒక ఫ్రెండ్ ఒక అతను ఇండియాలో స్టక్ అయిపోయినాడు. ఆయన పరిస్థితి అర్థం కావాలి, ఏం చేయాలా. ఆయన కారు ఉంది, ఇల్లు ఉంది, అన్ని పెట్టుకొని అక్కడ వీసా అయితే ఇవ్వలేదు కంపెనీ వాళ్ళు. ఇలాంటి కష్టాలు వస్తాయి, మనకు వచ్చి తీరుతాయి. కానీ మనం ఎప్పుడైతే మన హృదయాన్ని మార్చుకోకుండా మనం అదే విధంగా ఆలోచిస్తామో ఏఐ జీవితం మొత్తం మనల్ని నాశనం చేసేసి క్రైస్తత్వాన్ని కూడా మన జీవితంలోంచి తీసేసి మనం క్రైస్తత్వం ఉండడానికి కూడా ఆశపడ్డాం. ఎందుకంటే దేవుని ఎత్తుక్కునేది ఎందుకోసం? బ్లెస్సింగ్ కోసం. నన్ను ఆస్వాదించు ప్రభావ, నన్ను గొప్పవాడిని చేయి ప్రభావ, నాకు ఇది ఇవ్వండి తండ్రి, నా బిడ్డలు ఇవ్వండి ప్రభావ, నా బిడ్డలను ఆస్వాదించండి ప్రభావ, దీనికోసం మేము ప్రార్థన చేస్తాం. కానీ అయ్యా నన్ను చంపండి ప్రభావ, నా మీద నాకు ద్వేషం తీసుకొచ్చి ప్రభావ మిమ్మల్ని ప్రేమించే విధంగా నన్ను మార్చండి ప్రభావ అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తామా? చేయమే. కానీ ఆయనకు తెలుసు, మనకన్నా కూడా బాగా తెలుసు ఆయనకి. శ్రమలు కష్టాలు మనకెందుకు వస్తాయంటే మనం ఇలాంటి ప్రార్థనలు చేయం కాబట్టి. యేసు ప్రభులాగా ఆ గెత్సెమనీలో కూర్చొని మనం ప్రార్థన చేయం కాబట్టి. కానీ ప్రతి ఒక్కరిని దేవుడు గెత్సెమనీలోకి తీసుకెళ్తాడండి. నా మాట తీసుకోండి. మీరు ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఎంత పేదవాడైనా సరే, ఎన్ని సాధించినా సరే గెత్సెమనీకి తప్పకుండా మీరు వెళ్ళి తీరుతారు. ఆ రూమ్లో మీరు కూర్చొని ఏడ్చే రోజు వస్తుంది. అది వచ్చినప్పుడు మీరు ఆనందపడాలని నేను ఈ వాక్యం మీకు హెచ్చరిస్తున్నాను. అది వచ్చినప్పుడు మీరు దిగులు పడపాకండి. అది వచ్చినప్పుడు ఫోన్ చేసి అయ్యా నాకు జరిగిపోయా చేయపాకండి. దేవుని దగ్గర పడిపోండి, దేవుని మీద భారం వేసేది. తండ్రి ఇది మీ చిత్తము ప్రభువా, ఇది మీ కృప ప్రభువా, నేను ఎక్కడ తిరగనైనా ఎవరి కోసం కూడా ఆలోచించను ప్రభువా, మీ సన్నిధిలో ఉండి నాయనా మీ యొక్క మహిమ కోసం నేను పోరాడతాను ప్రభువా అని ఎప్పుడైతే మీ దృఢమైన ఆలోచన వచ్చేస్తుందో ప్రతి ఒక్క ఆశీర్వాదం మళ్ళీ ఎత్తుక్కుంటానే వస్తుంది. కానీ మీ నుంచి దూరంగా పోదండి. ప్రతి ఆశీర్వాదం ఎత్తుక్కుంటూ వస్తుంది. ప్రతి ఆశీర్వాదాలు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ రావాలి. మీరు వాటిని ఎతకూడదు. ఈ లోకం నేర్పించేదంటే మనం వాటిని ఎతకాలని నేర్పిస్తుంది. కొంతమంది దేవ సేవకులు కూడా తప్పుగా బోధలు చేస్తారు. ఎతకండి, దేవుడు ఇది చేస్తాడు, దేవుడు అది చేస్తాడు, అందుకోసం అది తప్పు అండి. అది కాదు వాక్యము. వాక్యం ఏంటంటే యేసు ప్రభువు మనలో అభినందపడాలి. యేసు ప్రభువు మన జీవితంలో ఒక గొప్ప నాయకుడు, ఒక దేవుడిగా, ఒక మహిమగా తయారవ్వాలి. అది దేవుని యొక్క కృప. కానీ ఏదో ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, అది కాదండి. అది రానివ్వడు మనకు. అది రానికుండా దేవుడు మనల్ని జీవితంలోకి నడిపిస్తాడు. సో ఈ రాత్రి సమయంలో
మీ రెండో భాగ జీవితం ఎక్కడుందో నాకు తెలియదు. మీరు ఒకవేళ మొదటి భాగ జీవితంలోనే ఉన్నారేమో, మేబీ రెండో భాగ జీవితానికి మీరు దగ్గరగా ఉన్నారేమో. కష్టాలు ఇబ్బందులు చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడము, లేకపోతే చాలా ప్రార్థన చేసినాను, చాలా బలంగా ప్రార్థన చేసినాను, ఈ ప్రార్థన నాకు దేవుడు ఆలకించలేదనేమో ఉండొచ్చేమో. కానీ రాత్రి సమయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఈ రాత్రి సమయంలో ఒక చిన్న మెటఫోర్కి ఇచ్చి అయినా మన టైం అయిపోయింది. ఒక స్పిరిచువల్ బ్రిడ్జ్ అనేది దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఈ రాత్రి సమయంలో. మీకు ఈ వాక్యం ఒకవేళ మీకు హృదయంలో ఎక్కడైనా తగిలింది అంటే దట్ ఈస్ ద ఇండికేషన్ దేవుడు ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ వాక్యం ఎక్కడైనా మీకు తగిలింది హృదయంలో అండి, అరే ఎందుక పాస్టర్ అంత ఎమోషనల్గా చెప్తున్నాడు, దేవుడు ఏమైనా చెబుతున్నాడు నాకు అని అనిపిస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు ఒక అద్భుతాన్ని మీకు చూపించడానికి మాత్రమే ఈ రాత్రి సమయంలో మనందరినీ ఎంచుకున్నాడు. ఎవరైతే అక్కడ వాచ్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎంచుకున్నారు. శ్రమలు బాధలు అనేవి గొప్ప అవకాశాలు. శ్రమలు బాధలు అనేది చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకోవాల్సింది. ఈ లోకంలో మనకు ఎవ్వరు చెప్పరు వాటి గురించి. స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ, పెళ్లి చేసుకున్నప్పుడు కానీ ఎవ్వరు కూడా చెప్పరు శ్రమల్లో ఎలా ఉండాలా, బాధలు ఎలా ఉండాలి. ఒకే ఒక వ్యక్తి మనకి వచ్చి నేర్పించిందంటే మన తండ్రి యేసు ప్రభు. శ్రమ అనేది ఆయనకి మాత్రమే తెలుసు, బాధ అనేది ఆయనకి మాత్రమే తెలుసు, నొప్పి అనేది ఆయనకి మాత్రమే తెలుసు. అందుకోసమే ఆయన చెప్పాడు, నా దగ్గరికి రండి, ఎవరైతే నా దగ్గరికి వస్తారో వాళ్ళకి నేను మహిమని, కృపను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తానని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినాడండి. సో ఈ రాత్రి సమయంలో మీ కళ్ళు మూసుకొని మీరు దేవునితో అడగండి, అయ్యా ఈ రాత్రి మాకేం నేర్పించబోతున్నారు, ఈ రాత్రి మాతో ఏం మాట్లాడావు ప్రభా, ఈ రాత్రి నాన్న నువ్వు నాకు ఏం చెప్తున్నావు నాయన, ఈ రాత్రి నేను ఏం నేర్చుకోవాలి ప్రభా. ఎందుకంటే కొద్ది నిమిషంలో మనం ఆరాధన ముగించుకొని మనం అందరం ఫెలోషిప్ చేసుకొని ఏదో కొద్దిగా తినేసి మనం వెళ్ళిపోతాం. కానీ దానికోసం కాదు మనం వచ్చింది. ఈ రాత్రి సమయంలో ప్రభువు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ప్రభువు మీతో ఏదో చెప్పాలని నా హృదయంలో ఒక వారం నుంచి భారాన్ని ఇచ్చిన్నాడు. ప్రభు మీ జీవితాన్ని మార్చడానికి సిద్ధపడుతున్నాడని నాకు ఎంతో ఆశతో దేవుడు నాకు ఈ ప్రేరేపణ ఇచ్చిన్నాడు. అందుకోసం ఈ రాత్రి సమయంలో ఇవన్నీ విన్న, ఈ విషయాలన్నీ విన్న తర్వాత ఈశ్వరుడు మీకేం చెప్పబోతున్నాడు, దేవుడు మీకు ఏం మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ రాత్రిలో మీరు సమయంలో మీరు ఏదైనా శ్రమలు ఇబ్బందులు ఉంటే, అయ్యా సంతోషపడయ్యా, అమ్మా సంతోషపడమ్మా. ఎందుకంటే ఆ శ్రమలు ఉండేది కొద్ది దినాలు మాత్రమే. ఎందుకంటే అద్భుతమైన రాజు, పరలోకమైన తండ్రి దగ్గరగా ఉన్నాడు. ఒకవేళ మీ హృదయం నలిగిపోతున్నప్పుడైతే, ఏదైనా విషయం అయితే, ఎవరైనా చనిపోయినా, ఎవరైనా పోగొట్టుకున్నా, ఏదైనా పోగొట్టుకున్నా, ఉద్యోగం పోగొట్టుకున్నా, హృదయం నలిగిపోతున్నప్పుడైతే నా తండ్రి ఆయన కృప, ఆయన మహిమ మీతో దగ్గరగా ఉందని మీరు నమ్మాలని నేను ప్రార్థిస్తున్నాను. నలిగిపోయిన హృదయాల్ని ఎతుకుతుంటాడయ్యా నా తండ్రి. ఆయన కనిచూపు ఎవరైతే భయపడతాడో వాళ్ళ కోసం ఎతుకుతుంటుంది ప్రభువా. ఎవరి హృదయం అయితే బాధల్లో, దిగుల్లో నలిగిపోతుంటుందో వాళ్ళకి దగ్గరగా ఉండి ఆయన మహిమను చూపించడానికి సిద్ధపడుతూ ఉంటాడు. సో అదే ఈ రాత్రి సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్న సందేశము, ఉద్దేశము, విషయం ఏంటంటే, ఆయన మీతో ఏదో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన మాట్లాడినప్పుడు మీరు వినండి. ఆయన మాట్లాడినప్పుడు ఆయన స్వరాన్ని గ్రహించండి. నా గొర్రెపిల్ల నా స్వరము వింటుంది అని వాక్యంలో మనకి హెచ్చరించినాడు. ఆయన స్వరం చాలా క్లియర్గా ఉంటుందయ్యా, కన్ఫ్యూజింగ్గా ఉండదయ్యా. ఆయన స్వరము చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. భారంలో ఉన్నప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, నొప్పిలో ఉన్నప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆయన స్వరం వినండి. మన జీవితాలు మార్చే గొప్ప స్వరం అది. మన కుటుంబాలు మార్చే గొప్ప స్వరం అది. మన భవిష్యత్తులు మార్చే గొప్ప స్వరం అది.
ఆ స్వరం ఈ రాత్రి సమయంలో మీ అందరి కోసము దేవుడు మాట్లాడాలని మాట్లాడుతున్నాడే. అడగండి, అయ్యా నాతో మాట్లాడు ప్రభువా, నా పాత జీవితం నుంచి విముక్తనేమండి తండ్రి. అయ్యా దేనికోసం ఆ ప్రయాస పడకుండా మీ రాజ్యము కోసము మీకోసం ప్రయాసపడే ఆశనివ్వండి ప్రభు. అద్భుతాలు చేసే గొప్ప దేవుడవు తండ్రి, హృదయాలు మార్చే గొప్ప దేవుడవు ప్రభు, హృదయాలను ధైర్యపరిచే గొప్ప దేవుడవు ప్రభు. మాట్లాడండి, మీ కృప ఎంతో గొప్పది, మాతో మాట్లాడండి ప్రభు. మా జీవితాన్ని మార్చిన ఆయన మీ సేవలో మీ అద్భుతమైన కాంతిలోకి నడిపించండి ప్రభు. మా ద్వారా నా ద్వారా అనేక ఆత్మలు రక్షించబడే కృపను అనుగ్రహించండి ప్రభు. మాట్లాడండి, మాట్లాడండి. మాట్లాడండి. థ్యాంక్ యూ ప్రభు. మాట్లాడిన తండ్రి ప్రతి బిడ్డతో ఈ రాత్రి సమయంలో మీరు మాట్లాడి మా హృదయాన్ని మార్చండి ప్రభు. నరులెల్లరూ నన్ను విడచినాను, శరీరము కుళ్ళి కృషించినాడు. అగైన్, నరులెల్లరూ నన్ను విడచినాడు, శరీరము కుళ్ళి కృషించినాడు. హరించిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను, హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, చాలును, యేసు చాలును, చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఈ విధవరాలు ఎంతో కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్న అమ్మాయి. దేవుని మీద ఉండే ప్రేమ, అభిమానము ఈ విధవరాలు ఆమెకు తోచింది దేవుని ముందు. ఆమె ఏమిచ్చిందంటే ఆఫరింగ్ దేవునికి ఇచ్చేసింది. యేసు ప్రభు ఒక అద్భుతమైన విషయం మనకు చెప్పాడు ఇక్కడ. ఒకసారి అది వాక్యం పెడతాం మనము. ఆఫరింగ్, ఆ విధవరాలు కష్టాల్లో, ఇబ్బందుల్లో, తృప్తి లేక ఒక మంచి విషయం ఆమె అర్థం చేసుకుంది. ఏంటంటే
నాకేదో అన్నీ జరిగినప్పుడు దేవుడి దగ్గరికి రావడం కాదు, కానీ ఏది జరగనప్పుడు కూడా నేను దేవుని దగ్గరికి విశ్వాసంతో రావాలని ఆమె ఒక వాక్యాన్ని మనకి ఇక్కడ పెట్టిందన్నమాట. ఆ వాక్యం ఒకసారి పెడతారు మనకు. ఆఫరింగ్ స్క్రిప్చర్ ఉంది కదా. Do you guys got that offering slide? లేదంటే okay. I think I sent it to you guys, but if you didn't get it, that's